అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మీ అనుకూలతను బట్టి ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుట ఎట్లు. రెండవది, మీ ప్రార్థనా సమయం ఎలా గడుస్తోంది? ఈ రెండు ప్రశ్నలకు జవాబుగా కొన్ని మాటలు చెప్తారు. రాత్రంతా యేసు ప్రభువు ఒంటరిగా ప్రార్థన చేశారు. నన్ను ఆశీర్వదించు అనే ఒక్క మాటతో యాకోబు తెల్లవార్లు ప్రార్థన చేశాడు. నేను సరదాగా ఈ మాట అంటాను, ఒక్క అంశం కొరకు రాత్రంతా ప్రార్థన చేయగలిగినంత భారం ఉందా? మన సంపూర్ణాతి ప్రార్థనలు ఎంత పిల్లకైతనంగా మారిపోయాయి. నాకు చాలా బాధ. సంపూర్ణ రాత్రి ప్రార్థన అని మొదలుపెట్టి 9ంటికి అనౌన్స్ చేస్తే 10ంటికి కానీ సమకూడటం లేదు. 10 గంటలు మొదలుకొని పాటలు, ఆరాధన 12 అయిపోద్ది. అప్పుడు వాక్య పరిచర్య 1 గంట అయిపోద్ది. అప్పుడు టీ బ్రేక్ ఇస్తారు, 1:30, 2 అయిపోద్ది. సకానికి సగం మంది వెళ్ళిపోతారు. ఆ 2 గంటల నుంచి 4 గంటల వరకు మిగిలిన కొద్ది మందితో పాస్టర్ గారు నానా కష్టాలు పడి ప్రతి ప్రార్థనకి మధ్యలో డ్రమ్ము కొడుతూ ఒక చలనం పడుతూ 4 దాకా లాగుతాడు దాన్ని చాలా కష్టంగా. అప్పుడు 4 గంటలకి రాత్రంతయు నీ సన్నిధిలో ప్రార్థించిన కృపకాయ నీకు స్తోత్రం అంటాడు. ఇది అబద్ధం కదా చెప్పండి? నాకు తట్టుకోలేనంత కోపం వచ్చేస్తుంది. అసలు నచ్చదు. అసలు నువ్వు రాత్రి అంతా ఏడ చేసావు, వచ్చింది 10ంటికా, 12 దాకా పాటలే సరిపోయినాయా, 1 గంట దాకా ప్రసంగం సరిపోయిందా, టీ బ్రేక్ 2 తగలబడిందా, ఇక 2 నుంచి 4 గంటలకు అది కూడా ప్రతి చిన్న ప్రార్థనల మధ్యలో శరణం పాడి నిద్రపోయే వాళ్ళందరూ లెగ్గొట్టి ఇన్ని సావులు తెచ్చి 4ంటికి అయిపోయింది. నేను ఎందుకు ఈ బాధను మీతో పంచుకున్నానంటే, ప్రార్థన పేరు మీద రాత్రి గడుస్తుంది కానీ ప్రార్థన చేస్తూ రాత్రి గడవట్లేదు. సంఘము యొక్క విచారకరమైన దయనీయమైన స్థితి అది. గంటల కొద్ది ప్రార్థనలు చేయలేకపోతున్నాం. ఒక అంశం మీద గంటలు రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం రావటం లేదు. అసలు ఇంతవరకు అలాంటి ప్రయత్నం కూడా చేయని వారికి, అమ్మ బాబాయ్ తెల్లవారులు ఒక్కనే చేసుకోవడం, అయ్య బాబాయ్ నాకు కుదరదు బాబు అని ఏంటో భయపడిపోయే పరిస్థితి ఉంటే, నా ప్రారంభ ప్రార్థన జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. సేవకు వచ్చిన కొత్తలో రాత్రంతా ప్రభు దగ్గర గడపాలి అనే ఆరాటం ఉంది తప్ప అనుభవం లేదు. 19 ఏళ్ళకి సేవకు వచ్చేసాను. జూలై 18కి సంపూర్ణ సేవ కొరకు ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వచ్చాను నేను. అప్పటికి నాకు 18 నుండి 19లో జస్ట్ అడుగు పెట్టాను. సేవ చేయాలంటే రాత్రంతా ప్రార్థనలో ఉండాలని అంశం తెలుస్తుంది, కనుక అంత రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం అప్పటికి లేదు. మమ్మీ వాళ్ళతో కలిసి సంఘంతో కలిసి కూర్చున్న అనుభవాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి, కానీ ఒక్కనే తెల్లవారులు లేచినంత అనుభవం లేదు. ఇప్పుడు ఎట్లాగా? కొత్త ఏజెన్సీ ప్రాంతంలోకి సేవకి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసేవాళ్ళు కానీ సహోదరులు కానీ సహకారులు కానీ ఎవరూ లేరు, కానీ గడపాలా. సరే మోకరించి 9ంటికి మోకాలు వేసి ప్రార్థన చేసి నాకు గుర్తొచ్చిన ప్రతి అంశం కోసం మొర్రపెట్టి అలిసిపోయి ఏడ్చి గోల పెడితే ఆమె నన్ను చూస్తే 11 అయ్యేది. 2 అవర్సే. ఇక నడవదు, బండి అయిపోయింది. సూపర్ రిజర్వ్లో పడిపోయింది బండి. పడుకోబెట్టి కొడితే బొంగు దాకా వెళ్తుంది, ఇక లేదు ఆయిల్, ఇక రాదు. ఇక తెల్లారి ఇంకా 5 ఎప్పుడు అయిద్దిరా నాయన, ఇంకా 11 ఎన్ని సూత్రాలు చెప్తే 5 అయ్యిద్ది. పడుకోవడానికి మనసు లేదు, ప్రార్థన చేయటానికి రావట్లేదు. ఇది యథార్థ, నా సాక్ష్యం చెప్తున్నా. నాకు వచ్చింది అలా పాటలో మంచి బాసిపెట్లు వేసుకొని గోడ కనుక్కొని ఒళ్ళో డోలకు పెట్టుకొని రాజుబాబు గారి పాటలు, ఏసగనర్ పాటలు తెల్లారులు పడేసేవాడిని. నా ఆశ ఏంటి? గడపాలి. నాకు రాట్లా, కానీ నిద్రపోకూడదు, కుదరట్లేదని పడుకోకూడదు, తెల్లారనివ్వాలి. తద్వారా అలాగ వారానికి ఒకసారి చేయటం వలన తెల్లవారులు నిద్ర అనేది దరిదాపులు రాకుండా మెలకువ కలిగి ఒక కావలింత లేకుండా గడిపే కెపాసిటీకి వచ్చేసింది బండి. కొన్ని నెలలకే ప్రతి వారం ఇదే పనిక 1 గంట 2 గంటలు 2.5 గంటలు చేయటం, డోలకొళ్ళు వేసుకొని ఇక పాడతాం, వేసి రక్తం వేసేవి. అడివి కదా, ఎవడు అడుగుతాడు మన ఏజెన్సీ. నా ఇష్టం వచ్చిన పాటు 100 కొద్ది పాడేసి వేసి రక్తం వేసి. తెల్లవారు 4:30, 5 అయిపోతున్నప్పుడు మోకరించి ప్రభు రాత్రంతా నీ సన్నిధిలో గడిపే కృపణ స్తోత్రం నామని అడుగుతున్న మామేనని 5ంటికి పడుకుని ఉన్నప్పుడు దీన్ని ప్రిపేర్ చేసే ఫస్ట్ శరీరాన్ని, నిద్రపోకుండా ఆవలింతలు తీయకుండా అలాగ ఒక గంట కొంతకాలం తర్వాత అది అలవాగ్గా వచ్చేసింది. తెల్లారిపోతాం, పెద్ద మ్యాటరే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి.
నేను అంటున్నాను, ఒకవేళ మీరు సీరియస్గా తీసుకొని రాత్రి వెళ్ళి మోకరిస్తే 11ంటికే 12ంటికే మొత్తం మ్యాటర్ అయిపోతే అవమానంగా ఓటమిగా భావించక్కర్లేదు. పవర్ఫుల్గా శక్తివంతంగా 3 అవర్స్ ప్రార్థన చేశానని ఆనందంగా పడుకోండి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, ఇంకో అరగంట పెరుగుద్ది, కొంతకాలానికి తెల్లారుద్ది పక్క. 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక అడుగుతోనే కదా ప్రారంభమయ్యేది. ఆ మాత్రం దానికి ఎందుకండి? ప్రభువా అవమాన భారముతో కృంగుచున్నానే, నీ మీద సాతాను గెలిచాడు, నువ్వేమైనా పాపంలో పడిపోయావా? ఎందుకా బాధ? 5 గంటలు చేద్దాం అనుకున్నావు, 3 గంటలు చేసావు, నో ప్రాబ్లం. ఇంకోసారి 3.5 గంటలు చేయి. అసలు చేయకపోవడం కన్నా నయం కాదు. అంత కాదులేరండి, పెద్ద పెద్ద ఎందుకు రా అని ముందే పడుకుని పోవటం కన్నా ఇది బెటర్ కాదేంటి? భయము అనండి, పిరికితనము అనండి, ఏంటి తేడా? ఒంటరిగా అడవిలో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మనం అడవి ప్రాంతం అది ఒంటరిగా వెళ్తున్నాం. సడన్గా పొదల చాట్ల మధ్యలో నుంచి ఒక పెద్ద పులో సింహం అడ్డం వచ్చింది. భయం వస్తుందా రాదా? సహజం కదా. అకస్మాత్తుగా పేద త్రాసు వచ్చేట్టు నిలబడింది అనుకోండి, భయపడతామా లేదా? అకస్మాత్తుగా ఆపద ఎదురైతే కలిగే భావోద్రేకం పేరు భయం. కానీ ఇంటి దగ్గరే పాము వస్తే, అసలు సింహం వస్తే ఆడి పిరుకోడు. మీకు అర్థమైందా? నరకానికి ఫస్ట్ ఆడి వెళ్తాడని లిస్ట్ పేరులో ఫస్ట్ పేరు ఆడిది ఉంది. ప్రకటన 28 ఉంది. పిరుకోడు వెళ్తాడు ఫస్ట్. మనం చేయలేములని అనే బ్యా ఏ పాటి వాడను, అది తగ్గింపు కాదు, వీడు సోమరోడు. కనుక ఇలాంటి తెలివిని వాడడం మానేద్దాం, ట్రై చేద్దాం. ఒక్కలే ఆమెన్ అన్నారు. ఆమెన్. నేను అన్నాను, ఒక మహా గొప్ప దైవజనుల కుటుంబంలో పుట్టాను నేను. మా తాతగారు ఆ రోజులోని 16 దేశాల్లో సేవ చేశాడు. ఆ రోజులోని ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డాడు. వేల కొలది సంఘాలని కట్టాడు. ఈ విశాఖపట్నంలో పెంతుకోస్తు ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి ఐజాక్ నాథన్ గారి ఆత్మీయ తండ్రి మా తాతగారు టి శాస్త్రి గారు. ఉత్తరాంధ్రకి పెంతుకోస్తును పరిచయం చేసినటువంటి ఆ రోజుల్లో మెటాడోర్ వేసుకొచ్చి ఈ వీధులన్నీ విశాఖ మొదలుకొని శ్రీకాకుళం దాకా దండయాత్రలు చేస్తూ పెంతుకోస్తు పెనుగాలులు పెళ్ళున్న వీసాలని పాడుకుంటూ తిరిగినోడు మా తాతగారు. ఆదిమ సంఘ చరిత్ర అని చెప్పి క్రైస్తవ సంఘ చరిత్ర గురించి ఉంటుంది ఒక పుస్తకం. మీరు ఎక్కడ పడతారు అందులో చూడండి, అందులో వీళ్ళ పేర్లు ఉంటాయి. మమ్మీ డాడీ మంచి సేవకులు, నేను కూడా 18 ఏళ్ళకే సేవకున్నాయాను. అయినా తెల్లవారులు ప్రార్థన చేయడానికి సంవత్సరం పట్టింది నాకు సేవకు వచ్చాక. అర్థమైందా? కనుక ఘన నేపథ్యం ఎంత ఉన్నా, మన వెనక ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నా, మనం ట్రై చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఇంకొకరు తింటే మన ఆకలి తీరదు కదా. అలా ఉంటే భూమి మీద బలహీనలు ఎవరు ఉండరు, అందరి బదులు మనమే తినేది. అంచేత ట్రై చేద్దాం. ఏమంటలేదు మీరు? అది నేను అంతకన్నా ఏమడిగా ఇప్పుడు సంద అడిగాను. ఈ ప్రాణం పోయినవాడికి నేను అకౌంట్ నెంబర్ ఇచ్చాను. ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఇన్ని పుస్తకాలు రాసిన ఎక్కడ నా అకౌంట్ నెంబర్ ఉందా, నా యూట్యూబ్లో ఉందా? ఇవి లేవు మనకి. మన నోరాని అడిగేదల్లా స్తోత్రం చెప్పమని తప్ప ఇంకేం అడగం. ఎప్పటికీ దేవునికి స్తోత్రం కలుగునుగా.